దాదాపు అది 1991 అనుకుంటా. ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణిని స్వాతి వీక్లీ వారు ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగారు. ఎంతో జీవితాన్ని చూసిన మీరు రచయిత్రిగా, ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా తోటి వారికి మీ అనుభవం నుంచి ఇచ్చే సలహా ఏమిటి అంటూ అడిగారు. దానికి ఎద్దనపూడి సులోచనారాణి ఇచ్చిన సమాధానం, మీరు ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలండి. మనిషికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం. 100 సంవత్సరాల వెనుక మనం లేము, 100 సంవత్సరాల ముందు ఉండం. యోగ నిద్రలో క్షణములో 1000వ వంతు కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడడానికి మనకు దక్కిన ఈ అపురూపమైన అవకాశాన్ని ఈర్ష్య అసూయలతో, వ్యర్థ పంతాలతో చేజార్చుకోవద్దు. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకను మన చేతిలో నుంచి జారిపోయి ఇక తిరిగి రాదు. మనది అనుకున్న మన ఈ శరీరం కూడా మనది కాదు. మన తాత ముత్తాతల రక్తంతో మనకి ఈ శరీరం వచ్చింది. ఈ జీవనధారని మన పిల్లలకి అందించి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. మనకెందుకు ఈ కొట్లాటలు, మనకెందుకు ఈ పరస్పర ద్వేషాలు? వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం మళ్ళీ పొందలేని ఈ జీవితాన్ని మనకు మనం జీవిస్తున్నామనే స్పృహతో ఆనందంగా బ్రతుకుదాం. మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్లో కూర్చున్న ప్రయాణికులం మాత్రమే. ఎవరు రైలు వస్తే వారు వెళ్ళిపోతాం. ఈ కుర్చీలు, బెంచీలు, కర్టన్లు మనవి కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాము అంటారావిడ. మరి తాత్వికంగా అందులో ఎన్ని లోతులున్నా జీవన వాస్తవం కూడా అదే కదా. ఆమె చెప్పిన సమాధానము పరిపూర్ణమైనటువంటి రచయిత్రి పొందిన అనుభవం నుంచి వచ్చిన ఆణిముత్యాలు కదా.